వచ్చిన మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఈ సమయంలో మనం మొదటి తరగతి 11:28 చదువుకుందాం. మొదటి తరగతి 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకున్నవాడు అలాగే చేసి అలాగే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువుతున్నాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువుతున్నాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడివేయగా రాజు అష్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల భాషను వారికి నేర్పుము. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనే వారు వీరిలో నుండి సహాయంగా చూస్తున్నాం. నేను మొదటి వర్తమానంలో గురించి మాటను బట్టి ఉంటాను. నేను అందరి తెలియజేస్తూ ఆయన సంతానంగా పుట్టినేమో అందరి పతనమైనప్పుడు తిరిగి స్వభావాన్ని ఇవ్వడానికి ఆయన మీరు జగత్ పునాది వేయబడుతుంది ప్రణాళిక కలిగి మేము మీరు మీదకి రావడానికి పూర్వమే అనేకమైన ప్రవచనాల ద్వారా నూతన ఆత్మను మాలో మీరు పుట్టిస్తారని చెప్పి ఆ రీతిగా మీరు వచ్చి తగిన సమయంలో సువార్త ప్రకటన ద్వారా పిలిచి ముందుగా చేసి మీ కుమార్తెలుగా స్వీకరించి భూమి మీద పరిశుద్ధపరుస్తూ భద్రపరుస్తూ ఒక దినాన్ని రాజ్యంలో మహిమపరుచుకుంటున్నాను. ఈ సమయంలో మీరు ఇచ్చిన మీ యొక్క మాటను బట్టి వందనాలు. నాయన మీరు మాలో నూతన హృదయం పుట్టించేది ఎవరు? నూతన సృష్టిగా చేసి నాయన సంవత్సరం నూతనమైన వారిగా చేసి నూతన ఆకాశం నూతన భూమిలో నూతన విషయంలో నాయన మిమ్మల్ని ఆరాధించుకునే ప్రజలుగా భూమి మీద దానికి సాదృశ్యంగా చిన్న మందిగా ఆరాధించడానికి బట్టి ఉన్నాను. నిలబడుతున్నాను యోగ్యత నిర్మాణాలు అనుకున్నాను. నాకు కావాల్సిన మాటలు దయచేయండి. ఇక్కడ ఎవరెవరు అక్కడితో వచ్చారో వాటిని తీర్చండి. ఈ సమయం నిత్యత్వంలో దీర్ఘకరంగా మార్చుకొని ఇక్కడ మాత్రమే కాకుండా సార్వత్రిక సమయంలో మీరు అర్థంలో ఆరాధిస్తుండగా ఇది మీ కార్యాన్ని పూర్ణపరచమని ఈ చిన్న మందమైన మాతో కూడా ఉండమని చిన్న ప్రార్థనిస్తూ మనం ఇక్కడ దానియేలు గ్రంథాన్ని చూస్తున్నాం. అయితే మనము కొద్ది వారాలు దానియేలు గ్రంథాన్ని ధ్యానించాలని ఆశ కలిగింది. అయితే దానియేలు గ్రంథము మొదటి కొన్ని వచనాలు మనం చూసాం. వాస్తవానికి మనం దానియేలు కనుక మనం గమనిస్తే ఈయన యూదుడు లేకపోతే ఇశ్రాయేలు. కొంతమంది కొత్త వారు కూడా ఉన్నారు కనుక వారికి అర్థం అవడం కోసం చెప్తున్నారు. మనం కనుక పాత నిబంధన బైబిల్ గ్రంథాన్ని చూస్తే పాత నిబంధన 4 భాగాలుగా విభజించబడింది. ఏంటంటే చెప్పండి. పాత నిబంధన 4 భాగాలుగా. అందులో వీలైతే రాసుకుంటే మంచిది. అవసరలేని వారు పెద్దవాళ్ళకైతే చాలా మంది తెలిసిన వారు ఉంటారు కనుక పర్లేదు. చెప్పండి. పాత నిబంధన మొదటి 5 ధర్మశాస్త్రం మనకు కనిపిస్తుంది. తర్వాత 12 గ్రంథాలు ఏం కనిపిస్తాయి? ఇశ్రాయేల్ యొక్క చరిత్ర కనిపిస్తుంది. ఆ తర్వాత 5 పుస్తకాలు విజ్డమ్ బుక్స్ అంటారు, లేదా విజ్డమ్ లిటరేచర్. అంటే కీర్తనలు, యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఆ తర్వాత 17 పుస్తకాలని ప్రవక్తల పుస్తకాలు అంటారు.
మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే 5, 12, 5, 5, 12. 5 ధర్మశాస్త్రం, 12 ఇశ్రాయేల్ యొక్క చరిత్ర, 5 విజ్డమ్ లిటరేచర్, ఆ తర్వాత 5 మేజర్ ప్రాఫిట్స్, 12 మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. కనుక పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళ యొక్క ఆత్మీయతను బట్టో దేని బట్టో కాదు, కానీ వారు రాసిన పుస్తకాల యొక్క సైజుని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్నారు. కనుక దేవుని దృష్టిలో పెద్దవారు, చిన్నవారు అంటే ఎవరు ఉండరు, అందరూ ఒకటి. కానీ మనము హీబ్రూ బైబిల్ కనుక మనం చూస్తే వాళ్ళ యొక్క బైబిల్ డివిజన్ వేరుగా ఉంటుంది. దాన్ని తోరా అంటారు. తోరా అంటే మొదటి 5 ధర్మశాస్త్రం అంటాం. ఆ తర్వాత మనకి ఏం కనిపిస్తుందంటే తోరా తర్వాత నివీం మనకు కనిపిస్తుంది. ఆ నివీం అంటే ప్రవక్తల గ్రంథాలు అంటారు. మూడోది ఏంటంటే కెతూవీం అంటే మిగతా చరిత్ర పుస్తకాలు, లేకపోతే ఇందాక మనం చెప్పుకునే విజ్డమ్ బుక్స్, కీర్తనలు, సామెతలు, ప్రసంగి ఇలాంటివన్నీ కనిపిస్తాయి. తోరా, నివీం, కెతూవీం. ఎందుకంటానంటే వారు దానియేలు గ్రంథాన్ని దేంట్లో పెట్టారు అంటే కెతూవీంలో పెట్టారు. అంటే ప్రవక్తల గ్రంథాల్లో పెట్టలేదు దానియేలు గ్రంథాన్ని. దానియేలు గ్రంథాన్ని మామూలు లేఖన గ్రంథాల్లో లేకపోతే చరిత్ర గ్రంథాలతో పాటు పెట్టారు. కానీ మన యొక్క ప్రొటెస్టెంట్ బైబిల్, మనం చదువుతున్న బైబిల్లో ఎక్కడ ఉంది చెప్పండి, అది ప్రవక్తల గ్రంథాల్లో ఉంది. ఎందుకంటే దానియేలు గ్రంథము మొత్తం పాత నిబంధనలోని 39 పుస్తకాల్లో ఎక్కువగా డిబేటబుల్ బుక్ అన్నమాట. ఎక్కువ మంది అంగీకరించిన పుస్తకం ఏంటంటే దానియేలు గ్రంథం. ఎందుకంటే దానియేలు గ్రంథాన్ని ఒప్పుకుంటే వారు మొత్తం దేవుణ్ణి ఒప్పుకున్నట్టు, చరిత్రను ఒప్పుకున్నట్టు, భవిష్యత్తును ఒప్పుకున్నట్టు, రెండవ రాకడను ఒప్పుకున్నట్టు, క్రీస్తు విరోధులు ఒప్పుకున్నట్టు, మొత్తం అన్ని ఒప్పుకున్నట్టే దానియేలు గ్రంథాన్ని ఒప్పుకుంటే. అందు గురించి ఈ లోకం ఎవరిని ఒప్పుకోదంటే దానియేలు గ్రంథాన్ని ఒప్పుకోదు. అయితే మనం ఈ దానియేలు గ్రంథాన్ని ఎందుకు చదవాలి, దీని యొక్క చరిత్ర ఏంటి, ఒకసారి మనం చూసుకుంటూ వెళ్దాం. ఇది ముఖ్యంగా దానియేలు అనే ఆయన సుమారు క్రీస్తు పూర్వం 605 నుంచి 536 వరకు ఆయన ఉన్నాడు. క్రీస్తు పూర్వం 606 నుంచి 536. ఈ చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ బైబిల్ అంతా హిస్టారికల్ బుక్, చారిత్రాత్మకమైన పుస్తకం. కనుక ఇప్పుడు మనం టైం ఇయర్స్ లెక్క పెడితే ఎలా లెక్క పెడతాం? కింద నుంచి పైకి లెక్క పెడతాం. అంటే 2020, 21, 22, 23 అలా. కానీ యేసుక్రీస్తు వారి ముందు చరిత్ర లెక్క పెడతారు, పై నుంచి కిందకి లెక్క పెడతారు. అంటే 4000 BC. అంటే యేసు వారు 4000 సంవత్సరాల పూర్వం ఎవరు ఉన్నారు? ఆదాము హవ్వలు ఉన్నారు. 2000 BC యేసుక్రీస్తు వారికి 2000 సంవత్సరాల పూర్వం ఎవరు ఉన్నారు? సుమారుగా అబ్రహాం. యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల పూర్వం ఎవరు ఉన్నారు? దావీదు. 1500 సంవత్సరాల క్రితం అయితే మోషే, 1000 సంవత్సరాల పూర్వం అయితే దావీదు, సుమారు 600 సంవత్సరాల పూర్వం ఎవరు ఉన్నారు? దానియేలు ఉన్నాడు. ఎందుకంటే దానియేలు గురించి మనం ధ్యానించాలంటే ఈ దానియేలు గ్రంథము దేవుని వాక్యంలో ఒక భాగం. కనుక దేవుని వాక్యంలో ఒక భాగం అని మనం ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? 2 తిమోతి 3:16-17 మనం ఇప్పుడు మర్చిపోకూడదు. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. కనుక దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఎక్కడి నుంచి వచ్చింది? దైవావేశం వల్ల, ఇన్స్పైర్డ్ బై హోలీ స్పిరిట్ అంటారు. అది 4 పనులు చేస్తుంది అంట దేవుని లేఖనం. ఏం చేస్తుందంటే ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు. ఈ 4 ఎవరైనా చెప్పడం ఈజీ పెట్టుకునేలా చెప్పండి ఎవరైనా. ఉపదేశించడానికంట, ఖండించడానికంట, తప్పుదిద్దడానికంట, నీతి యందు శిక్ష చేయడానికి. ఇలా చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే వేరన్ బిఎస్పి అని ఆయన ఏం చెప్పారంటే 4 మాటల్లో చెప్పారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్, హౌ టు గెట్ రైట్, హౌ టు స్టే రైట్. ఈజీ చెప్పాలంటే వాట్ ఈస్ రైట్, ఏది సరైనది అనే దాన్ని ఏమంటారంటే ఉపదేశం. ఖండించడం అంటే ఏది సరైనది కాదు అనేది ఖండించడం. మూడోది హౌ టు గెట్ రైట్, మనం సరిగా అవ్వాలంటే ఎలాగా, తప్పు తిద్దడం. 4వది హౌ టు స్టే రైట్, మనం సరిగా జీవించాలి, సరిగా కొనసాగాలంటే ఎలాగంటే నీతి యందు శిక్ష చేయడం. ఇప్పుడు అందరికి గుర్తున్నదా? ఈ 4 గుర్తు పెట్టుకోవాలి. హౌ టు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్, హౌ టు గెట్ రైట్, హౌ టు స్టే రైట్. తెలుగులో చెప్పాలంటే ఏది సరైనది, ఏది సరికానిది, సరైనగా మారాలంటే ఎలా, సరైన దాంట్లో కొనసాగాలంటే ఎలా. ఈ 4 దేని వల్ల కలుగుతాయి? బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం వల్ల.
కనుక ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని మనం ఎందుకు ధ్యానించాలంటే ప్రతి లేఖనాన్ని మన దేవుడు మన యొక్క మేలు కోసం క్షేమం కోసం ఇచ్చాడు కనుక యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇచ్చాడు కనుక మనం ధ్యానించాలి. ఈ దానియేలు గ్రంథంలో ఒక ముఖ్యమైన మాట మనం కనుక గమనిస్తే దానియేలు గ్రంథంలో దేవుని యొక్క సార్వభౌమత్వం కనిపిస్తుంది. సార్వభౌముడు అంటే సమస్తము ఆయన చేయగలడు, ఆయనకి ఏది నచ్చిందో చేస్తాడు, ఆయనకి ఎలా నచ్చిందో అలా చేస్తాడు, ఎవరు ఉంచాలనుకుంటే వాళ్ళు ఉంచుతాడు, ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళు తీసేస్తాడు. గొప్ప గొప్ప రాజుల నుంచి సామాన్య ప్రజల వరకు సమస్తము ఆయన చేతుల్లో ఉంటది. ఆయనకి వేరుగా భూమి మీద ఉన్న రాజులందరూ కలిపి ఏమీ చేయలేరు, అపవాది ఏమీ చేయలేడు, మన యొక్క కుట్రలు కుతంత్రాలు ఏమీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేవు. అదే దేవుని యొక్క సార్వభౌమత్వం. అది ప్రతి పుస్తకంలోనూ మనకు కనిపిస్తుంది. యోనాలో చూసినా కనిపిస్తుంది, దానియేలులో కనిపిస్తుంది, కీర్తనలో కనిపిస్తుంది. కానీ దానియేలులో ఈ సంగతి దేవుడు సార్వభౌముడు అనే సంగతి ఒక అన్యరాజు చెప్తున్నాడు కనుక ఇది అంత విలువైంది. చూడండి 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 34-35 వచనాలు. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవబుద్ధి గలవాడనే నా కంట్లో ఆకాశంతో ఎత్తి చిరంజీవులు సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించుకుని ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యం తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికలు రానివారు. ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తం చొప్పున జరిగించుకోవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనో సమర్థుడు కాడు. ఈ సంగతి చెప్తున్నారు ఎవరంటే భూమి మీద అతిపెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి మాటలు చెబుతున్నాడు. కనుక ఈ సంగతి మనం ప్రశ్నించాలి. ఇది మొట్టమొదటిగా దేవుడి వాక్యం కనుక మనం చదవాలి. రెండవది దేవుడు సార్వభౌముడు అనే సంగతి తెలుసుకోవడానికి చదవాలి. మూడవది ఏం చూస్తామంటే దేవుని ప్రజల యొక్క చరిత్ర, వారి యొక్క ప్రస్తుతం, వారి యొక్క భవిష్యత్తు మొత్తం కూడా ఇందులో రాయబడింది. అది ఇశ్రాయేలీలు, తర్వాత ప్రస్తుత కాలంలో ఉన్న లోకము అంతటి గురించి వారి యొక్క చరిత్ర రాయబడింది. వారి యొక్క ప్రస్తుతము, వారి యొక్క భవిష్యత్తు కూడా ఇందులో రాయబడింది. ఆ తర్వాత ఇంకా మనం ఏం చూస్తామంటే ఈ యొక్క అన్య ప్రపంచంలో అన్య రాజుల కింద ఒక నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మనం ఎలా జీవించవచ్చు అనేది ఈ యొక్క దానియేలు గ్రంథంలో రాయబడింది. ఈ యొక్క అన్య లోకంలో అన్య రాజుల కింద ఒక నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మనం ఎలా జీవించవచ్చు అనేది ఈ యొక్క దానియేలు గ్రంథంలో రాయబడింది. ఇంకా మనం చూస్తా ఉంటే ఈ యొక్క భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితిలో కూడా రాజీ పడకుండా దేవుని కోసం ఎలా జీవించవచ్చో మనకు రాయబడింది. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో మనం చూస్తే మనం చాలా సార్లు మనం ఇప్పుడున్న పరిస్థితులు చాలా కఠినమైన పరిస్థితులు అనుకుంటాం. కానీ మనం ఉన్న అత్యంత తేలికైన పరిస్థితులు. మిమ్మల్ని ఎవరు ఇవాళ రేపు చంపేలేరు. అవసరమైతే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కోర్టుకు తీసుకెళ్తారు, జీవిత ఖైదు వేస్తారు, 10 ఏళ్ళు 14 ఏళ్ళు అందులో పొందులు పెడతారు, ఆ తర్వాత ఏదో చేస్తారు. ఆ రోజులు అలా కాదు. రాజుకు నచ్చకపోతే మరుసటి నిమిషం తలెగిరిపోతుంది. ఇంకా మాట్లాడటానికి కానీ మన తరపున ఒక లాయర్ని పెట్టుకోవడానికి కానీ ఇంకేమీ లేదు. ఇంకా ఎటువంటి హక్కులు లేవు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా మనం ఏం చూస్తామంటే రెండవ రాకడ కోసం మనం సిద్ధపడడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రవచనాలు మొత్తం అన్ని ఎలాంటి ప్రవచనాలు కనిపిస్తాయంటే సంఘంలో చివరిలో జరగబోయే భ్రష్టత్వం కనిపిస్తుంది, క్రీస్తు విరోధి ఆయన యొక్క గుణలక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం కనిపిస్తుంది, యేసుక్రీస్తు రెండోసారి ఎలా వస్తారో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత నిత్యమైన తీర్పు గురించి మనకు కనిపిస్తుంది, మృతుల పునరుత్థానం గురించి కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో మొత్తం అంతా వ్రాయబడింది. ఇందుకోసం మనం దానియేలు గ్రంథాన్ని చదవాలి. ఇంకా దానియేలు గ్రంథాన్ని ఎందుకు చదవాలి అంటే పాత నిబంధనలో మొత్తానికి ఇది ఎంతో కీలకమైన పుస్తకం. కనుక ఇది ఒక తాళం చెవి లాంటిది. కొత్త నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకి? ప్రకటన గ్రంథం అంతా ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 2వ దశలోనికిలో కొన్ని ప్రవచనాలు కనిపిస్తాయి. మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో యేసుప్రభువు గారు చెప్పిన ప్రసంగంలో ప్రవచనాలు ఉంటాయి. ఇవన్నీ లాక్ ఓపెన్ అవ్వాలంటే కీ ఉండాలి. ఆ కీ ఏంటి? దానియేలు గ్రంథం. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథంలో ముద్ర వేయమని ఉంటది, ప్రకటన గ్రంథంలో ముద్ర వేయవద్దని ఉంటది. అంటే దానియేలు గ్రంథంలో దేవుడు లాక్ చేసేసినవన్నీ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? ఓపెన్ చేశాడు. కనుక మనకి తాళం ఓపెన్ చేయాలంటే కీ కావాలి. ఆ కీయే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఐజాక్ న్యూటన్ తెలుసా మీకు? ఎవరు చదువుకున్నారో చెప్పగలరు?
ఐజాక్ న్యూటన్ ఎవరు చెప్పండి? సైంటిస్ట్. ఏం కనిపెట్టాడు ఆయన? గురుత్వాకర్షణ శక్తి. భూమి ఆకర్షణ శక్తి. కనుక తను ఒక చోట ఉన్నప్పుడు యాపిల్ చెట్టు నుంచి పండు కింద పడ్డాన్ని చూసి ఇది ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచించి కనిపెట్టాడు. ఆయన ఇప్పుడు 1770 ఆ కాలంలో ఆయన జీవించిన వ్యక్తి. ఆయన దానియేలు గ్రంథం మీద, ప్రకటన గ్రంథం మీద కామెంటరీ రాశాడు. కనుక ప్రపంచ శాస్త్రవేత్తలు దేని మీద రాశారు కామెంటరీ? దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం చదివేంత దీనికి వాళ్ళకి మనకి. కనుక వాళ్ళకంటే గొప్పవారం కాదు, వాళ్ళకంటే బిజీ పీపుల్ కాదు, వాళ్ళకు మనకున్న రిసోర్సెస్ కూడా లేవు. మనకులాగా ఇంటర్నెట్ లేదు, మనకులాగా వేరే పుస్తకాలు వేరే అన్ని తీసుకోవడానికి లేదు. ఆయన ఏం చెప్తాడంటే ఐజాక్ న్యూటన్, దానియేలు గ్రంథాన్ని అపార్థం చేసుకుంటే క్రైస్తవ విశ్వాసాన్ని అర్థం చేసుకోవడం కష్టపడతాడు. కనుక క్రైస్తవ విశ్వాసం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఏం అర్థం కావాలి? దానియేలు గ్రంథం అర్థం కావాలంటాడు. ఆ తర్వాత మనం చూస్తే ఈ దానియేలు గ్రంథం అంతా కూడా ఎక్కువ ప్రవచనాలు ఉంటాయి. మనం కూడా ఎక్కువ ఏం చదువుతాం అంటే మొదట 6 అధ్యాయాలు చదువుతాం, ఇంకా అక్కడి నుంచి విడిచిపెట్టేస్తాం. ఇవన్నీ మనకు అర్థం కాదు, కానీ మనకు అర్థం అవడం కష్టమే. కాకపోతే మనం ఏం చేయాలి? చదవాలి. చిన్నపిల్లలు పాలు తాగుతారు, ఆ తర్వాత కొంచెం కాలానికి చిన్న మెత్తని తిండి భోజనం చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అయ్యే కొద్ది బలమైన ఆహారం, నాన్ వెజ్ అన్ని తింటారు. కానీ ఆత్మీయంగా మనం కూడా బలమయ్యే కొద్ది ఏం చేయాలి? బలమైన ఆహారాన్ని తినడం మొదలు పెట్టాలి. మనం బైబిల్ గ్రంథాన్ని మొత్తం గమనిస్తే 25% ప్రాఫెసీ ఉంటది. అంటే 4వ అధ్యాయం ఉంటది, అంతా ప్రవచనమే. యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఇలాగ అనేకమైన సంగతులు అంతా ప్రవచనంలోనే దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకంటే మన దేవుడు కాలాతీతుడు కనుక ఆయన చరిత్రను రాయగలడు, ప్రస్తుతాన్ని, భవిష్యత్తు సమస్తం ఆయన చేతిలో ఉంది. కనుక ఆయన అన్ని సమస్తాన్ని రాయగలడు. అయితే మనం గమనిస్తే దీన్ని చాలా మంది చరిత్ర గ్రంథం అంటారు, కానీ ప్రవచన గ్రంథం అంటారు దానియేలు గ్రంథాన్ని. ఎందుకంటే ఇందులో జరిగిన సంగతులన్నీ దేవుడు ఎంతలా రాయించాడంటే యాజ్ ఇట్ ఈస్ గా రాయించేశాడు. అది చూసిన వాళ్ళు జరిగిపోయాక రాశారు అనే మాట అంటారు. కానీ మనము దీన్ని ప్రవచన గ్రంథం అని ఒప్పుకోవడానికి 2 సంగతులు చూడవచ్చు. ఒకటి మత్తయి సువార్త 24:15 చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచుట మీరు చూడగానే, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. దానియేలు ఏమని చెప్తున్నారు? ఆయన ప్రవక్త అయిన దానియేలు గారు. కనుక దానియేలు గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అని ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసుప్రభువు వారు చెప్తున్నారు. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వస్తే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి మనం చదివితే, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించడం సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. కనుక ప్రవక్తల గురించి చెప్తూ ఆ ప్రవక్తలు ఏం చేశారంట? సింహాల నోళ్లను మూసారు. సింహాల నోళ్లను మూసిన ప్రవక్త ఎవరు? దానియేలు. కనుక దానియేలు మనము ఈ రీతిగా ఆయన ప్రవక్తగా ప్రవచించిన వ్యక్తిగా మనం చూడొచ్చు. అయితే ఈ దానియేలు గ్రంథాన్ని ఎందుకు చదవాలో మనం చూసాం. ఎందుకు చదవాలి చెప్పండి షార్ట్ గా? దానియేలు గ్రంథాన్ని ఎందుకు ధ్యానించాలనుకున్నాం? మొట్టమొదటిగా ఇది దేవుడు ఇచ్చిన లేఖన భాగాలు కనుక దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని మనం చదివి ధ్యానించాలి. రెండవది దేవుని యొక్క సార్వభౌమత్వం మనకి ఇందులో కనిపిస్తుంది. అది కూడా అన్య రాజుల ద్వారా దేవుడు వాళ్ళ అనుభవం నుంచి వారు చెప్పారు. ఇంకా దేవుని ప్రజల యొక్క చరిత్ర, ప్రస్తుతము, భవిష్యత్తు మనకి కనిపిస్తుంది. తర్వాత ఈ అన్య రాజ్యంలో అన్య రాజుల కింద మనం దేవుని పెట్టి ఎలా జీవించవచ్చు, అలాగే ఈ దుష్ట లోకంలో మనము రాజీ పడకుండా ఎలా జీవించవచ్చు అనేది మనం చూసాం. ఆ తర్వాత ఇంకా మనం ఏం చూసాం? రెండవ రాకడ కోసం మనం సిద్ధపడడానికి ఇందులో ఉన్న దర్శనాలు, ప్రవచనాలు అన్ని మనకి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ప్రకటన గ్రంథము, కొత్త నిబంధనలు ఉన్న ప్రవచనం అంతా మనం విప్పి ధ్యానించాలంటే దానియేలు గ్రంథం మనకి తెలిసి ఉండాలి. అలాగా మనం చూస్తున్నాం. అయితే దానియేలు గ్రంథము ఏ కాలంలో రాయబడింది అనేది మనకి తెలియాలి. దానియేలు గ్రంథము ఏ కాలంలో రాయబడింది కనుక బైబిల్ని ఏమంటారంటే చారిత్రక గ్రంథం. ఎంత చరిత్ర అంటే మొత్తం యాక్యురేట్ గా దేవుడు ప్రతిరోజు
ఆయన ముఖ్యమైనవి అనుకున్నాయని రాయించి పెట్టేశాడు. ఎలా రాయించి పెట్టేశాడంటే, మనం కనుక గూగుల్లో 1446 BC అని కొట్టామనుకోండి, 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం. మీరు రాసుకోండి, ఇంటికెళ్ళి గూగుల్ చేయండి. మనకేం కనిపిస్తుంది అంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన రోజు అనమాట. వారు పస్కాను ఆచరించి ఆ ముందు రోజు దేవుడు ఐగుప్తు యొక్క తొలి సంతానాన్ని చంపేస్తాడు. ప్రతి ఇంట్లో మరణం ఉంటది. అదే రోజు వారు బయలుదేరి బయటకు వస్తారు. అది 1446 BC, క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం. కనుక ఎవరు చరిత్రలను ఇంకా వక్రీకరించే అవకాశం లేదు. తర్వాత ఇశ్రాయేల్ ఐగుప్తులోంచి బయటకు వచ్చిన 480వ సంవత్సరము, సొలొమోను ఏలిన 4వ సంవత్సరంలో సొలొమోను దేవుని మందిరం కట్టనారంభించడం రాజుల గ్రంథంలో ఉంటారు. అంటే వాళ్ళ ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఎన్ని సంవత్సరాలకి సొలొమోను ఎప్పుడు పరిపాలిస్తే ఎప్పుడు మందిరం కట్టాడో కూడా దేవుడు రాయించి పెట్టేశాడు. ఆ వచనం చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 6:1. ఈ వచనాలు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇశ్రాయేలు ఈజిప్ట్ దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం మందు అనగా సొలొమోను ఇశ్రాయేలు ఏలిన 4వ సంవత్సరం మందు జీవిపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపని ఆరంభించారు. కనుక 1442కి అందులోంచి 480 ఇవన్నీ మనం తీసేస్తే కరెక్ట్ గా సొలొమోను ఏలిన కాలం మనకి వస్తుంది. అంటే బైబిల్ చరిత్ర ఎంత యాక్యురేట్ గా ఉందో మనకి తెలుస్తుంది. అయితే దాని గురించి మనకి తెలియాలంటే క్రీస్తు పూర్వము 612వ సంవత్సరంలో ఏమైందంటే బబులోన్ అండ్ మాదియ పారసీక సామ్రాజ్యం, క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో బబులోను మాదియ పారసీక సామ్రాజ్యం వారు అప్పట్లో కలిసి ఉండేవారు. వాళ్ళు ఎవరిని అటాక్ చేశారంటే అసిరియాని, అంటే అశ్షూరు దేశాన్ని వారు అటాక్ చేశారు. ఆ సమయంలో రాజు ఎవరంటే నెబోపలాసర్. రాజు పేరేంటి? నెబోపలాసర్. ఆయన ఎవరంటే నెబుకద్నెజర్ యొక్క తండ్రి. నెబుకద్నెజర్ యొక్క తండ్రి నెబోపలాసర్. ఆయన వీళ్ళ మీద దాడి చేసి దండెత్తి వచ్చాడు. ఆ సమయంలోనే వారు అప్పటికి ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ ఎవరంటే బబులోను సామ్రాజ్యము, అశ్షూరు సామ్రాజ్యం. దానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వందలు కూడా కాదు, కొన్ని పదుల సంవత్సరాల క్రితం 722 BC. 722 BC అంటే దీనికన్నా ముందు. అప్పుడు అశ్షూరు సామ్రాజ్యం వారు వచ్చి ఇశ్రాయేల్ వారి మొత్తం 10 గోత్రాల వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ వారి 10 గోత్రాలని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ యూదా రాజ్యం ఉంది, ఈ 2 గోత్రాల మీదకి వారి త్వరలో దండెత్తి వస్తారు. ఈ నెబోపలాసర్ అన్న ఆయనే బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కుమారుడే ఈ యొక్క నెబుకద్నెజర్. ఆయన సుమారు 605వ సంవత్సరంలో చనిపోతే ఆ సమయంలోనే ఎవరు రాజు అవుతారంటే ఆయన కుమారుడు నెబుకద్నెజరు రాజు అవుతాడు. ఆయన రాజు అయిన తర్వాత 605వ సంవత్సరంలో యెరూషలేం మీదకి దండెత్తి వస్తాడు. వచ్చి ఇశ్రాయేల్ అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 2వ రాజుల గ్రంథము 2వ దినవృత్తాంతంలో మనకి కారణమవుతుంది. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 36వ అధ్యాయం. ఇవన్నీ లింక్ రిఫరెన్స్ కనుక రాసుకుంటే బాగుంటుంది. 2వ దినవృత్తాంతంలో 36:5-6. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరం ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతడు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకుని పోవటకే గొలుసులతో బంధించాను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచాడు. కనుక ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాడు 2వ దినవృత్తాంతాలు 36:6లో. ఆ సమయంలో దానియేలుని, షద్రక్ని, మేషక్ని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ దానియేలు ఎవరంటే మనం గమనిస్తే ఉదాహరణ గమనించండి. ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన తర్వాత అనేక మంది కొడుకులు వచ్చారు. ఒక 20 తరాల పాటు రాజులు నడిచారు. వారి పిల్లలందరూ గొప్ప గొప్ప రాజులుగా వెళ్తా ఉన్నారు. వారి ఇంట్లో ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి 10-15 ఏళ్ళు వచ్చే టైంకి ఆ రాజ్యాన్ని వేరే దేశస్తులు వచ్చి దండెత్తి పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ బానిస అయిపోయాడు అనుకోండి. ఎలా ఉంటుంది ఆ అబ్బాయి పరిస్థితి? తన ముందు 20 తరాలు ఒక రాజు. దానియేలు కూడా ఎవరు? కాబోయే రాజు అయి ఉండొచ్చు. ఆయన ఎవరంటే హిజ్కియా సంతానం నుంచి వచ్చినాడు. మనము దాన్ని ఎక్కడ గమనిస్తామంటే యెషయా 39లో మనం కలిసేస్తాం. చూడండి,
యెషయా 39 స్టార్టింగ్ లో కొన్ని వచనాలు చదువుతున్నాను. ఆ కాలమందు బబులోను రాజైన బలదాను కుమారుడైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను బాధితుల అధిరాజులు పంపాను. ఇదంతా అయిపోయాక దేవుడు మళ్ళా హిజ్కియా చేసిన పని నచ్చదు. ఈ బబులోను రాజు వచ్చి నువ్వు వ్యాధి వచ్చింది కదా, తగ్గింది కదా, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ఇంకా వెంటనే ఉద్ది తప్పిపోయి తన ఖజానాలో ఉన్న మొత్తం అన్ని చూపించేస్తే వెంటనే దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనం అంతటా యెషయా ఇట్లా యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీయో మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పెద్దల్లో సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణం నాకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయటకే వారు తీసుకుని పోవడం. కనుక ఎవరి పుత్ర సంతానం వీళ్ళు పుత్ర సంతు హిజ్కియా యొక్క పిల్లలు, అంటే తర్వాత తరంలో పుట్టినవారు. వారిని బబులోను నగరంలో నపుంసకులుగా చేయడానికి తీసుకుని వెళ్ళిపోయారు. కనుక తన తల్లిదండ్రులు తన యొక్క పూర్వీకులు చేసిన పాపాన్ని బట్టి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు? ఆ తర్వాతి తరం వారు, ఈ దానియేలు తరంలో ఉన్నవారు. అయితే నాకు అనిపిస్తుంది దానియేలు కనుక ఈ హిజ్కియా వారి కాలంలో ఉండిపోతే కేవలం యోధాకి మాత్రమే రాజు అయి ఉండేవాడు. కానీ దానియేలు చెరలోనికి వచ్చాడు, కానీ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి వెంబడించాడు ఎంతో విశ్వాసంతో. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా వారు విశ్వాసంతో జీవించడం కంటే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంకా ప్రతి నిమిషం దేవుడి మీద జీవించాలి. ఏ నిమిషమైనా రాజు పాపం వస్తే తల ఎండిపోయింది అంతే. కనుక ఎంతో భయంకరమైన విశ్వాసం. తర్వాత దానియేలు అంటే పేరు ఏంటంటే నా దేవుడే, గాడ్ ఈస్ మై జడ్జ్, నా దేవుడు నా తీర్పరి, లేకపోతే నా యొక్క న్యాయాధిపతి. కనుక దేవుడు నన్ను ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నా యొక్క ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకి, ప్రతి తలంపుకి, నా యొక్క ప్రతి సంగతికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక తన పేరే దేవుడిని గుర్తు చేస్తా ఉంది. ఏఎల్ అంటారు, ఈఎల్ అంటే గాడ్ అన్నమాట. అందుకే మీరు బైబిల్లో పేర్లు గమనిస్తే అన్నింటిలో ఈఎల్, శామ్యుయల్ అంటే ఈఎల్, డానియల్, అలాగే అన్నింటిలో ఈఎల్, ఎల్ షద్దాయ్, ఈఎల్ అంటే ఎల్ అంటే దేవుడు అని అర్థం అన్నమాట. దేవుడే నా తీర్పరి. కనుక దానియేలు అంతగా జీవించేవాడు. మనం ఇక్కడ గమనిస్తాం, అలాంటి గొప్ప రాజు కుటుంబంలో పుట్టినాడు, బానిసగా వెళ్ళిపోయాడు. అక్కడ దానియేలుతో పాటు ఉన్న వాళ్ళని మనం చూస్తాం. అయితే వీళ్ళందరూ 605వ సంవత్సరము ఫస్ట్ సారి బబులోను రాజు వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత రెండవది ఏమైందంటే 597 సంవత్సరంలో మరలా వచ్చాడు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 2వ రాజుల గ్రంథము 24లో మనకి కనిపిస్తుంది. ఇవన్నీ మీకు కొంచెం బోర్గా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ ఎంత వాస్తవమైన సంగతిలో మనం తెలుసుకోవడం కోసం దేవుడు రాయించి పెట్టాడు. 2వ రాజులు 24:14 నుంచి మనం చదివితే, అదియు కాక అతడు దేశపు జనులలో అతి పేదలైన వారు తప్ప మరి ఎవరికూ లేకుండా యెరూషలేం పట్టణం అంతటిలో ఉన్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరు కాక కంసాలి వారిని, కమ్మరి వారిని చాలా తీసుకుని పోయాడు. రెండో బ్యాచ్ మళ్ళా 10 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో ఎవరున్నారు? యెహెజ్కేలు. ఫస్ట్ బ్యాచ్ లో ఎవరున్నారు? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. సెకండ్ బ్యాచ్ లో యెహెజ్కేలు ఉన్నాడు. ఆ తర్వాత మూడవసారి 586 సంవత్సరంలో మళ్ళా వస్తాడు. ఇది 2వ రాజులు 25:1లో మనకు కనిపిస్తుంది. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజు నెబుకద్నెజరును అతని సైన్యం అంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను కొట్టడి చెట్లు కట్టడి, ఇంకా మందిరంలో ఉన్న మొత్తం బంగారాన్ని అన్నింటినీ తొలుచుకుని వెళ్ళిపోయారు. మందిరాన్ని తగలబెట్టేశారు. ఎందుకంటే యెరూషలేము మందిరాన్ని సొలొమోను బంగారంతో పూజించాడు. కనుక ఆ రాళ్ళు ఉన్న బంగారం కావాలంటే వాటన్నిటిని తగలబెట్టేస్తే బంగారం విడిపోయి ఊడిపోద్ది, కనుక దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని. ఇప్పటికీ సొలొమోను మందిరంలో కేవలం ఒకే ఒక గోడ ఉంటుంది. యెరూషలేంలో కనుక చూస్తే దాన్ని వీపింగ్ వాల్ అంటారు, కనుక వెయిటింగ్ వాల్ అని. అక్కడ ఇప్పటికీ ఇశ్రాయేలు వెళ్ళి ప్రార్థన చేస్తా, వారి యొక్క అక్కర ఏదైనా ఉంటే పేపర్ మీద రాసి అక్కడ పెడతా ఉంటారు. కనుక ఇప్పటికీ మనకు అది కనిపిస్తుంది. కనుక ఈ మూడోసారి వచ్చి మొత్తం వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 539వ సంవత్సరం వరకు మనం ముందుకు వెళ్తే నెక్స్ట్ బబులోను సామ్రాజ్యం కూలిపోద్ది. దేవుడు మరొక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కోరెష్. ఆయన మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మాదీయ పారసీక సామ్రాజ్యం. ఆ కోరెష్ గురించే దేవుడు ఏం చెప్తాడు? నా చిత్తమంతయు నెరవేర్చేవాడు, నా మంద కాపరి అని చెప్పేసి కోరెష్ గురించి దేవుడు
ముందుగానే ప్రవచిస్తాడు. ఆ కోరేష్ కూడా బైబిల్లో నీ గురించి ఎలా ఉందని చెప్పగానే అతను వెంటనే దేవుడు నా కోసం ఎలా రాయించాడు అని చెప్పి కరిగిపోయి మొత్తం ఒక 50,000 మందిని నెహెమ్యా, ఎజ్రా వాళ్ళతో పాటు మళ్ళా యెరూషలేం పంపించడానికి తనే మొత్తం తాకీదులన్నీ ఇచ్చి వారిని పంపిస్తాడు. తర్వాత అది 515వ సంవత్సరం బీసీకి దేవుని మందిరం కట్టబడడం పూర్తవుతుంది. అయితే వీళ్ళు బబులోనులో ఎంతకాలం చెరలో ఉంటారని దేవుడు చెప్పాడు. 70 సంవత్సరాల పాటు చెరలో ఉంటారని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో దేవుడు ముందుగానే చెప్పాడు. అయితే ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే దానియేలు ఏ రాజుల కాలంలో ఉన్నాడో మనం చెప్తున్నాం. అయితే అదే సమయంలో ఈ భూమి మీద మిగతా చరిత్ర కూడా కొనసాగుతుంటది కదా. ఇక్కడ మనం క్రైస్తవులకు ఉన్నామంటే ఈ లోకం ఎక్కడితో ఆగిపోదు కదా, చుట్టూ జరుగుతూ ఉంటది. మనం కనుక ప్రపంచ చరిత్రని సైమల్టేనియస్ గా చదివితే ముఖ్యమైన డేట్స్ ఏంటంటే 600 బీసీ 600 సంవత్సరాలు క్రీస్తు శకం అప్పుడు చైనా వారు ఐరన్ వాడటం మొదలు పెట్టారు. ఐరన్ అంటే ఇప్పటికి సుమారు 2600 సంవత్సరాల క్రితం ఏం వాడటం మొదలు పెట్టారు? ఐరన్. కనుక బ్రాంజ్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ అంటారు. హిస్టరీ కనుక చదివితే మీకు తెలుస్తుంది. పైథాగరస్ తెలుసా? పైథాగరస్ థియరం. ఆయన 570 బీసీలో ఆయన గ్రీక్ తత్వవేత్త. ఆయన అదే సమయంలో జన్మించాడు. ఆ తర్వాత 563 బీసీ 563వ సంవత్సరం అంటే దానియేలు ఈ యొక్క బబులోన్ సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధార్థ గౌతమ అంటే ఎవరు? గౌతమ బుద్ధుడు అంటారు కదా, బుద్ధిజం స్థాపించిన వ్యక్తి. దానియేలు భూమి మీద బ్రతుకున్న కాలంలోనే గౌతమ బుద్ధుడు భూమి మీద బ్రతుకున్నాడు. కనుక 563 బీసీ. ఆ తర్వాత కన్ఫ్యూజియస్ అని, టావోయిజం అంటారు. ఇవన్నీ చైనాలో వచ్చిన వేరు మతాలు అన్నమాట. అవి కూడా అప్పుడే ఆవిర్భవించాయి. ఆ తర్వాత మన భారతదేశంలో బింబిసార అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. 543 బీసీ. బింబిసార పేరు విన్నారా? ఈ మధ్యన ఏదో సినిమా కూడా తీశారంట. అయితే ఆయన భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన పటాలిపుత్ర అంటే ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నా ఉంది కదా, అక్కడ ఆయన పరిపాలించడం మొదలు పెట్టాడు. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేవుడి చరిత్రని ఎలాగ సైమల్టేనియస్ గా సింక్ చేశాడో మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే 540 బీసీలో వర్ధమాన్ మహావీర్, జైనిజం తెలుసు కదా, జైన మతం అంటారు. ఆయన కూడా అదే సమయంలో జీవించున్నాడు. వీళ్ళందరూ అందు గురించి ఏమంటారంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం చరిత్రకి ఎంతో కీలకమైందంట. గొప్ప గొప్ప వ్యక్తులందరూ ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన వాళ్ళందరూ గౌతమ బుద్ధుడు, మహావీర్, జైను వీళ్ళందరూ ఒకవైపు అయితే కన్ఫ్యూజియస్, టావోయిజము వీళ్ళందరూ ఒకవైపు అయితే మరొక వైపు ఎవరు? దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో. కనుక ఈ లోకంలో చరిత్ర ఒకవైపు నడుస్తూ ఉంటే దేవుడు ఆయన ప్రజలకి మరొక వైపు చరిత్ర సృష్టిస్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళందరూ చరిత్రలో పేరు ఫీలయ్యి వారి యొక్క శరీరాలు, వారి యొక్క ఆత్మలు దేవునితో లేవు. కానీ దేవుని ఎదిగిన వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? ఇప్పటికీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వారిని ఇప్పటికీ వాడుకుంటున్నాడు. ఇక దానియేలు గురించి కనుక మనం చూస్తే దానియేలు దేవుడు చాలా యూనిక్ గా ఉంచాడు అనమాట. బైబిల్ మొత్తంలో ముగ్గురు నీతిమంతులు కనుక పాత నిబంధనలో దేవుడు చెప్తే ఆ ముగ్గురు ఎవరు చెప్పండి? మనకి యెహెజ్కేలు 14:14లో కనిపిస్తుంది. నోవహు, యోబు, దానియేలు. కనుక అంత టాప్ ప్లేస్ లో ఉంచాడు అనమాట. నోవహు ఆ తరం మొత్తంలో అన్ని కోట్ల మందిలో కేవలం నోవహు ఎలా నీతిమంతుడిగా మిగిలాడు. మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరిలో యోగు ఎంత భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడో, దానియేలు ఆ తరంలో అంత నిందారహితుడిగా, పాపం లేనివాడిగా. అంటే పాపం లేనివాడు అంటే అతనిలో పాప స్వభావం లేదని కాదు, పాపం చేయకుండా దేవుని కోసం అంత రోషంగా జీవించిన వ్యక్తిగా మనము చూస్తాం. కనుక అదే సమయంలో ఫేబుల్స్ ఆఫ్ యేసప్ అంటారు. అంటే యేసప్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే అనేకమైన కథలు రాశాడు. అతను ఒక ఆఫ్రికా ఖండానికి చెందినవాడు. అతన్ని ఖైదీగా బానిసత్వంలో పెట్టేస్తే అతను రాసిన కథలు ఇప్పటికి మనందరికీ బాగా తెలిసిన కథలు. మనం చెప్తాం కదా, కుందేలు తాబేలు కథ. తాబేలేమో మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది, కుందేలేమో నేను ఎలాగ వెళ్ళిపోతాను కదా అని కొంచెం దూరం వెళ్ళి పడుకుంటుంది. ఇలాంటి కథలన్నీ రాసింది ఎవరంటే అదే తరంలో దానియేలు భూమి మీద ఉన్నప్పుడు పుట్టిన వ్యక్తే యేసప్ అనే వ్యక్తి రాశాడన్నమాట. ఫేబుల్స్ ఆఫ్ యేసప్ అంటారు. అదే తర్వాత అదే సమయంలో భూమి మీద ప్రజాస్వామ్యం అనేది స్టార్ట్ అయింది. కనుక ఇదంతా చరిత్ర మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము ఎంత సత్యమైంది. కనుక ఈ చరిత్రను కాదంటే బైబిల్ కాదంటే ఏంటి అర్థం? ఈ చరిత్ర కూడా కాదన్నట్టు.
ఆ చరిత్ర అంతా ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. చాలా మంది ఏం చెప్తారంటే అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా, ఆయన చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల వరకు ఆయన గురించి ఏమీ రాయబడలేదు. ఒకవేళ ఆయన గురించి రాయబడింది ఏదన్నా చూస్తే అది కేవలం భూమికి 4 అడుగులు ఎత్తే ఉంటది. అంటే ఆయన గురించిన పేపర్స్ గాని, ఆయన గురించిన చర్మపు కాగితాలు గాని మనం పెట్టామనుకోండి, ఒక 4 అడుగులు ఎత్తు కన్నా ఎక్కువ చరిత్ర లేదు. పైగా అది కూడా ఎప్పుడు ఆయన చనిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి రాశారు. కనుక అలెగ్జాండర్ లేడు అంటే ఎవరైనా నమ్ముతారు ఈ భూమి మీద? అందరూ ఉన్నాడనే నమ్ముతారు. కానీ యేసుప్రభు వారి గురించి మనం చూస్తే ఆయన చనిపోయిన 30 సంవత్సరాల్లోనే ఆయన గురించి 4 పుస్తకాలు రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కనుక వారు బ్రతికుండగా ఆయనతో పాటు జీవించిన వారు రాసిన చరిత్ర రాస్తే ఎలా ఉంటది? అబద్ధాలు రాస్తే వెంటనే పసిగట్టేస్తారు. ఒక 300 సంవత్సరాల తర్వాత అబద్ధాలు రాస్తే దాన్ని పసిగట్టేవాడు ఎవడు లేడు, దాన్ని చూసినవాడు ఎవడు లేడు. అంటే యేసుప్రభు వారి యొక్క చరిత్ర ఎంత హిస్టారికల్ గా, ఎంత దేవుడు అథెంటిక్ గా చూపించాడో మనం చూస్తాం. ఒకవేళ బైబిల్ గురించి కానీ, యేసుప్రభు వారి యొక్క చరిత్రక ఆధారాలు కానీ మనం చూస్తే, పేపర్లు కనుక మనం పేర్చుకుంటే వెళ్తే సుమారు 2.5 మైళ్ళు ఎత్తుంటదండి. కనుక వాళ్ళ గురించి అయితే 4 అడుగులు ఎత్తే ఉంటది వారి గురించిన పేపర్స్. కనుక యేసుక్రీస్తు వారు అంత చారిత్రక పురుషుడు అనే సంగతి మనం గ్రహించవచ్చు. అలాంటి దైవానుడైన యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? ప్రవక్త అయిన దానియేలు గ్రంథంలో రాయబడిన ప్రకారం అని చెప్పి చెప్తున్నారు. కనుక మనం ఇది దానియేలు గురించి మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత దానియేలు ఏ ప్రాంతంలో ఉన్నాడని మనం గమనిస్తామంటే బబులోనులో ఉన్నాడు. ఈ బబులోను దేశము యొక్క మూల పునాది ఎక్కడ చెప్పండి? బబులోను దేశం యొక్క ఫస్ట్ పునాది ఎక్కడ? ఆదికాండం 11వ అధ్యాయము బాబేలు గోపురం. ఆ బాబేలు గోపురం పేరే ఆ తర్వాత బబులోనుగా మారినట్టు మనం చూస్తాం. కనుక దాన్ని ఒక సేవకులు ఏం చెప్తారంటే, మనం ఈ లోకంతో కలిస్తే ఏమైపోతాం? మారిపోతాం. అంటే మారుతారు. ఈ లోకంతో కలిసే వాళ్ళు మారుతారు. మారుతారని తిరిగేసి చదివితే తారుమారు. కనుక అదే బాబేలు అని చెప్పేసి ఆయన మామూలుగా సరదాగా చెప్తారు. కనుక మనం ఈ లోకంతో కలిస్తే మారిపోతాం, తారుమారు అయిపోతాం. అక్కడ మొదలైన బాబేలు, ఈ దానియేలు అదే బబులోను దేశంలో ఉన్నాడు. ఆ బబులోను దేశం ఎక్కడ ముగుస్తుందో చూడండి. ఈ బబులోను ప్రకటన 17వ అధ్యాయం. ప్రకటన 17-18 కనుక మనం చదివితే మొత్తం ఇదంతా కూడా బబులోను గురించే మనకి కనిపిస్తుంది. 18వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మ కొనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికిని పట్టును ఆయన. ఇంకా ఈ మొత్తం అంతా మనం చదువుతూ ఉంటే 17-18 అధ్యాయాల్లో ఈ బబులోను ఎంత చెడ్డదో, అంటే ఈ లోకం అంతటి గురించి, ఈ సిస్టమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ఓల్డ్ సిస్టమ్ ఎలాంటిదో మనం చూస్తాం. ఈ అన్నిటి నుంచి ఒక దినాన రాజ్యం ఎవరి దగ్గరికి వచ్చేస్తుంది? ఈ రాజ్యం ఎవరి దగ్గరికి వస్తుంది చూడండి. యేసుప్రభు వారి దగ్గరికి వస్తున్నట్టు ఆ వచనం మనకి కనిపిస్తుంది. సరే, ఆ వచనం ఏమంటారంటే, రాజ్యము దేవుని దయ్యను అనే మాట మనకి, ఆయన గ్రీసు దయ్యను అనే మాట మనకి కనిపిస్తుంది. కనుక ఈ బబులోను యొక్క పతనం అంతా ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమయ్యి, ఆ తర్వాత ప్రకటన 17-18 అధ్యాయంలో చూసి చిట్ట చివరిగా ఈ బబులోను కూలిపోతున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ లోకము, దానిలో ఉన్న ఆశ సమస్తము గతించిపోతాయి. నేను ఒక రీసెంట్ గా చదివితే, చైనా, రష్యా ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ ఉండేవి. మార్క్సిస్ట్ గవర్నమెంట్, కార్ల్ మార్క్స్ వీళ్ళు ఐడియాలజీతో పరిపాలించిన వాళ్ళంట రహస్యంగా సంఘాలు ఉండేవి. క్రైస్తవం అప్పుడే వ్యాపిస్తూ ఉంది. అక్కడ సంఘాలు ఏం చెప్పేవారంటే, మీరు రెండవ రాకడ గురించి, ఈ యొక్క లోక అంతం గురించి, యుగాంతం గురించి మీరు బోధించేంత సంఘాలు అని చెప్పి వాళ్ళు బోధించేవారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లోకం అంతా ముగిసిపోద్ది, యుగాంతం వస్తుంది అంటే, యుగాంతం అంటే భూమి అంతం అయిపోద్దని కాదు. ఈ యుగానికి ముగింపు వస్తుంది. యేసుక్రీస్తు వాళ్ళు వచ్చి ఆయన ప్రజలందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సంగతి అంతా తెలిస్తే
క్రైస్తవులు ఎంతో ధైర్యవంతులు అయిపోతారు, ఎంతో బలవంతులు అయిపోతారు. అంతే కదా, మనకు నిరీక్షణ లేకపోతే ఏం చేయాలన్నా మనకేముండదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉందంటే ధైర్యంగా మనం చేసుకుని వెళ్ళిపోతాం. కనుక మనకు తెల్లవారుతుందని తెలిస్తే రాత్రి ఎంతన్నా మనం కష్టపడతాం. ఇంకా తెల్లవారుతున్న సంగతి తెలిస్తే ఇంకా మనం పడే కష్టానికి వృధా ఉండదు కనుక మనుషులు నీరసం అయిపోతారు. అలాగా దేవుని రాకడ వస్తుందనే సంగతి తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఉజ్జీవించబడతారని చెప్పి మీ సంఘాల్లో మాత్రం ఇది బోధించొద్దు అని చెప్పేవారట. కానీ అంటే వారు దేవుని వాక్యాన్ని వారే నమ్ముతున్నారు కానీ మనం నమ్మడం లేదు. యేసుప్రభు కాలంలో కూడా గమనిస్తే శిష్యులు ఇంక యేసుప్రభు తిరిగి లేస్తారని వాళ్ళు నమ్మరు. కానీ ఆ శాస్త్రుల పరిచయం వాళ్ళు ఏం చేస్తారు, ఆ వంచకుడు బతుకున్నప్పుడు తను 3వ దినాన్ని లేస్తానని చెప్పాడు కనుక వారి సమాధికి గట్టిగా ముద్ర వేసి బంధించండి చెప్పి మనం చూస్తాం మత్తయి సువార్త 27వ అధ్యాయం. అంటే దేవుని శత్రువులే దేవుని వాక్యాన్ని అధికంగా నమ్ముతున్న ఈ రోజుల్లో మనం దేవుని వాక్యాన్ని మరింతగా పఠించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ దానియేలు గురించి మనం చూసాం కనుక అది ఏ కాలంలో రాయబడింది చూసాం. ఆ యొక్క పర్సన్, ఆ ప్లేస్, ఆ పర్సన్ ఏమో దానియేలు చూసాం. ఆ ప్లేస్ ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని మనం గమనిస్తే మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు యొక్క పర్సనల్ హిస్టరీ ఉంటుంది. ఆ తర్వాత 6 అధ్యాయాలు దానియేలు యొక్క ప్రాఫిటిక్ హిస్టరీ ఉంటుంది, ఆయన యొక్క వ్యక్తిగత చరిత్ర. ఆ తర్వాత దానియేలు యొక్క ప్రవచనాత్మక పరిచర్య. మనం పాత నిబంధనలో గమనిస్తే బైబిల్ ఏ భాషలో రాయబడింది చెప్పండి? బైబిల్ ఏ భాషలో రాయబడింది? హీబ్రూ, గ్రీక్, అరమైక్. అరబిక్ కాదు, అరమైక్ భాషలో రాయబడింది. హీబ్రూ, గ్రీక్, అరమైక్. అరమైక్ అన్న సిరియా భాష అన్న ఒకటే అన్నమాట. చూడండి, మీకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుంచి వస్తూ తెలుస్తుంది. 4వ వచనం. కల్దీయులు సిరియా భాషతో ఇట్లనేది రాజు చిరకాలము జీవించిన గాక. కనుక అరమైక్ భాషలో బైబిల్లో కొన్ని వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని వచనాలు ఏంటంటే దానియేలు గ్రంథము 2 నుంచి 7 అధ్యాయాల వరకు అరమైక్ భాష. అంటే దానియేలుతో దేవుడు ఆ భాషలో ఎందుకు రాయించాడంటే ఆ కాలంలో ఉన్న అన్ని జనులకి, భూమి మీద ఉన్న వారందరికీ తెలియాలని. తర్వాత 8 నుంచి 12 వచనాలు మనం 2 నుంచి 7 అధ్యాయాలు మనం చూసాం. 2 నుంచి 7 అధ్యాయాలు అరమైక్ భాషలో ఉన్నాయి. 8 నుంచి 12 అధ్యాయాలు మళ్ళా హీబ్రూ భాషలో ఉన్నాయి. అంటే ఆ ప్రవచనాలన్నీ యూదులకు అర్థమైతే చాలు, లేకపోతే యూదుల ద్వారా మిగతా వారికి మెల్లగా తెలుస్తాయి. కానీ ఆ సమయంలో దేవుడు సార్వభౌముడు అనే సంగతి తెలియడానికి దేవుడు దానియేలు గారు అరమైక్ భాషలో రాయించి పెట్టాడు. ఇంకా అరమైక్ భాష మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎజ్రా గ్రంథంలో కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథము 4:8 నుంచి 6:18 వరకు మొత్తం అరమైక్ భాష లేదా సిరియా భాష మనకి కనిపిస్తుంది. వీలైతే మరొకసారి సిరియా భాష గురించి, సిరియా గురించి మనము బైబిల్ నుంచి ధ్యానిద్దాం. కనుక దానియేలు గురించి మనం చూస్తున్నాం. ఆ తర్వాత దానియేలు చాలా తెలివైన వాడు అని చెప్పేసి, చాలా జ్ఞానవంతుడు అని చెప్పేసి దేవుడు హెస్కేల్ ద్వారా కూడా రాయించాడు. హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం అనమాట. హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న తూరు అధిపతి గురించి చెప్తూ, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనదేమీయూ లేదు అని చెప్తూ, అంటే దానియేలు ఎంత జ్ఞానవంతుడు అనేదాన్ని మనకు అక్కడ కనిపిస్తాడు. తర్వాత దేవుని యొక్క శక్తి అంతా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తూ ఉంటది. మొదటి అధ్యాయంలో దానియేలు ఆయన ముగ్గురు స్నేహితులు ఏ రీతిగా రాజు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించి వారు వారికంటే 10 అంతలు జ్ఞానులు అయ్యారు, శ్రేష్ఠులు అయ్యారు, వారి ముఖంలో ఎలా తేజస్సుగా ఉన్నాయో మనం చూస్తాం. తర్వాత 2వ అధ్యాయంలో దానియేలుకి దేవుడు ఇచ్చిన జ్ఞానం కనిపిస్తుంది. తర్వాత నెబుకద్నెజరుకి ఇచ్చిన కళను మర్చిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఎలా జ్ఞాపకం చేస్తాడో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది, వారిని అగ్నిగుండంలో 7 అంతలు మిక్కిలి వేడించేసిన అగ్నిగుండంలో పడేసిన వారు కాలిపోయారు, వీళ్ళు మాత్రం కాలకుండా తిరుగుతున్నారు. వారి వస్త్రాలకు కానీ వెంట్రుకలకు కానీ అగ్ని వాసన కూడా తగలలేదు. అందులో దేవుని యొక్క శక్తి మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత నెబుకద్నెజరు మీదకి వచ్చిన తీర్పు మనం చూస్తాం. అతడు అడిగి మృగం వలె 7 సంవత్సరాలు గట్టి బ్రతకడం, దేవుడు తిరిగి మళ్ళీ అతన్ని రిస్టోర్ చేయడం. ఆ తర్వాత బెల్షస్సర్ యొక్క తీర్పు మనం చూస్తాం. ఏ రీతిగా దేవుడు ఆ తీర్పును టెకేల్ ముఫార్సిన్ అని రాయించి అతడు అదే రాత్రి హతుడు అవుతాడు. ఆ తర్వాత మాదేశం దర్యావేషు రాజు అవుతాడు అని మనం చూస్తాం. ఆ తర్వాత అధ్యాయంలో దర్యావేషు కాలంలో దానియేలుని
ఆ యొక్క సింహాల బోన్లో వేస్తారు. అన్నిటిలో కూడా మనకి ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క శక్తి మనకి కనిపిస్తుంది. కనుక బైబిల్లో చాలా సార్లు చెప్తుంటాం కదా, 4 లేకపోతే 5 మిరకల్ పీరియడ్స్ అంటారు. బైబిల్లో ఎక్కువ అద్భుతాలు జరిగిన కాలాలు. మొట్టమొదటి కాలం ఏంటి చెప్పండి? బైబిల్లో ఎక్కువ అద్భుతాలు జరిగిన కాలం మోషే యెహోషువ కాలం. అప్పుడు దేవుడు 10 తెగులు రప్పిస్తాడు యెహోషువ చేత. సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం ఇవన్నీ మనం గమనిస్తాం. ఎరుకో గోడలు కూలిపోవడం ఇవన్నీ. రెండవ పీరియడ్ ఏంటంటే ఎలీషా కాలం. ఏలియా ద్వారా ఒక 8 అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా ఒక 16 అద్భుతాలు ఎన్నో జరగడం మనం చూస్తాం. మూడవ పీరియడ్ ఏంటంటే ఈ దానియేలు కాలం. ఈ దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోల కాలంలో దేవుడు అద్భుతాలు చేసినట్టు. నాలుగవది చూస్తే యేసు ప్రభువారు ఆయన శిష్యులు పేతురు పౌలు వారి యొక్క కాలంలో అద్భుతాలు జరగడం మనం చూస్తాం. కనుక ఈ రీతిగా మనం గమనిస్తా ఉంటే ఈ యొక్క దానియేలు గ్రంథము ఎంత విశిష్టమైనదో, దేవుని యొక్క తీర్పులు ఎలాంటివో, ఆయన ఎలాంటి సార్వభౌముడో ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఇంకా ఒక మాట గమనిస్తే ఏంటంటే ఫ్లావియస్ జోసెఫస్ అని ఒక చరిత్రకారుడు ఉన్నాడు. మీకు కావాలంటే ఆ బుక్ నేను పీడిఎఫ్ పెడతాను, ఇంగ్లీష్లో ఉంటుంది, చదవచ్చు మీరు. ఫ్లావియస్ జోసెఫస్ అనే ఆయన మొత్తం ఇస్రాయేల్ యూదుల చరిత్ర అంతా రాశాడు. సుమారు 332వ సంవత్సరం అలెగ్జాండర్ ది గ్రేట్, 332వ సంవత్సరం బీసీ, యేసుప్రభువారు పుట్టడానికి 332 సంవత్సరాల పూర్వము అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచంలో అన్ని దేశాలను జయించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఆయన ఇంక యెరూషలేం మీదకి వచ్చేస్తున్నాడు దండెత్తి. ఇంక యెరూషలేంను కూడా ఆక్రమించేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో యూదులకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే జొత్తువా, యూదుల ప్రధాన యాజకుడు. ఆయన వెంటనే దానియేలు గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళి 8వ అధ్యాయము 11వ అధ్యాయము ఆ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ చూపించి, మీ గురించి మా గ్రంథాల్లో దేవుడు ఆల్రెడీ ప్రవచనం చేశాడు, చూడండి మీకోసమే ఉందని చెప్తే, దానియేలు 8, 11 వీటిల్లో గ్రీకుల రాజు అని చెప్పి అలెగ్జాండర్ గురించి దేవుడు ముందుగానే ప్రవచనం రాయించాడు. అది చదివి ఒకేసారి అతను కరిగిపోయి యెరూషలేం మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసుకుని యెరూషలేమును ముట్టకుండా వాళ్ళకి మేలు చేసి వెళ్ళిపోయాడంట. కనుక ఇంత గొప్ప సంగతులు దేవుడు చరిత్రలో రాయించాడు. ఈ దానియేలు గ్రంథం ద్వారా కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మీరు కావాలంటే గూగుల్లో చూడొచ్చు. 332 BCలో జొత్తువా అనే ప్రధాన యాజకుడు ఈ దానియేలు గ్రంథం 8, 11 అధ్యాయాలు అలెగ్జాండర్ ది గ్రేట్ చూపించడం వల్ల ఆయన దేవుని ఆరాధించి వెళ్ళిపోయాడు. యెరూషలేముని నాశనం చేద్దామని వచ్చిన వ్యక్తి. కనుక ఈ రీతిగా మనం గమనిస్తే మనం ఈ దానియేలు గ్రంథాన్ని ధ్యానించాల్సిన అవసరము ఎంతగానో ఉంది. మనం వీలైతే రాబోయే వారాల్లో వీటిని ఇంకా ఎక్కువ ధ్యానిద్దాం. కనుక మన దేవుడు సార్వభౌముడైన దేవుడు. ఆయన ప్రతి తరంలోనూ ఆయన కొంతమంది సాక్షులు ఉంచుకున్నాడు. ఈ తరంలో మనమే ఆయనకి. కనుక మనము బాప్తిస్మ యోహాను గురించి కూడా చదివితే గొప్ప గొప్ప రాజుల పేర్లు చెప్పి ఆయన పేరు చెప్తాడు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం చదివితే చదువుతున్నాను చూడండి. తిబెరు కైసరు 15వ సంవత్సరం మందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనేని దేశంలోకి అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేని దేశంలోకి లుసాని అధిపతిగాను, అన్నయ్య కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహానుకు దేవుడి వాక్యం వచ్చింది. అసలు ఇది వెంటనే గూస్ బంప్స్ వస్తుంది. ఆ దేశానికి ఆయన చక్రవర్తి, ఈ దేశానికి ఈయన చక్రవర్తి, అక్కడ ఆయన అధికారి, ఇక్కడ ఈయన అధికారి. ఆ సమయంలో అరణ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఒకవేళ దేవుడు ఫ్యూచర్ లో రాయించాడు అనుకోండి, అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఇండియాకి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, రష్యాకి వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దేవుని వాక్యం షారోన్ దగ్గరికి వచ్చింది. షారోన్ దేవుని కోసం బ్రతికింది. అలాగే మీ పేరు పెట్టుకోండి. అది అసలు ఎంత ఘనత అసలు అది. వాళ్ళందరూ భూమి మీద గొప్పవారు, వారి చరిత్ర, వారి గురించి ఎన్నో సినిమాలు తీయొచ్చు, ఎన్నో డాక్యుమెంటరీస్, ఎన్నెన్నో న్యూస్ ఆర్టికల్స్ రాయొచ్చు. కానీ వారు కాలగర్భంలో కలిసిపోతారు. దేవుని ఎరిగిన వారు ఎప్పటికీ భూమి మీద నిల్చుంటారు. భూమి మీద వారి పేరు నిలబడుతుంది. ఆ తర్వాత నిత్యత్వంలో మనము ఎప్పటికీ ఉంటాం. దేవునితో పాటు సదాకాలం ఉంటాం. మనం ఇప్పుడు పేర్లు చదువుకున్నాం, వీళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుని ఎరిగిన వారు మట్టిలో కలిసిపోయారు. కానీ ఒక దినాన్ని వారు ఏం చేస్తారు? మహిమా శరీరాలతో వారి మట్టి శరీరం తిరిగి లేస్తుంది. యోగిగారు ఆయనతో పాటు రాజ్యాధికారం చేయబోతున్నారు. కనుక ఇటువంటి నిరీక్షణ కలిగిన మనము దేవుని రాకడికి వైపు సిద్ధపడుతుండాలి. ప్రపంచం అంతా ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉన్నాయి.
మళ్ళా రేపటి దినమే అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ పైన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇజ్రాయెల్‌తో ఎన్నో కొత్త చారిత్రక డీల్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి నచ్చని డీల్స్ ఇజ్రాయెల్ దేశంతో చేయిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇంకా క్రీస్తు విరోధి కాలం మనకి దగ్గరికి వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎలోన్ మస్క్ ఇలాంటి వాళ్ళని మనం గమనిస్తే మనం ఇంకా వాళ్ళ గురించి చెప్పలేము కానీ అబద్ధ ప్రవక్తలయ్యే అవకాశం ఉందా? ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో చెప్పబడినట్టు ఆయన ఏమంటాడంటే 2027 సంవత్సరానికల్లా ఒక 10 లక్షల రోబోలు తయారు చేస్తాడంట. మానవులకు అవసరమైన వాటిని చేయడానికి. అంటే ఇంక మనం గమనిస్తామంటే అబద్ధ ప్రవక్త ఆయన ఎలాంటి సూచక్రియలు చేస్తాడో ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఆ విగ్రహం మాట్లాడినట్టు చేస్తాడు, దాంతో సూచక్రియలు చేస్తాడు. ఇవన్నీ మనకు ఎలా చెప్పబడ్డాయో ఇవన్నీ జరిగే కాలం చాలా దగ్గరికి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. దానియేలు గ్రంథంలోనే చివరిలో ఉంటది. ఆ కాలంలో మనుషులకు జ్ఞానం ఎక్కువ అవుతుందని చూడండి అన్నమాట. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 12:4 దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడి గబ్రియేలు చెప్పాను. కనుక ఇక్కడ ఏమనుంది, అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు అని చెప్పి తెలివి అధికమవుతుందట అంత్యకాలం వరకు. కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఫ్రాడ్, మోసం అన్ని జరుగుతూ ఉన్నాయి. మనం మాత్రం దేవుని మీదే ఆధారపడాలి. దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలి. దానియేలు కంటే కఠినమైన పరిస్థితులు అయితే మనము లేము. కానీ దానియేలు దేవుడు మనకు ఒక మాదిరిగా ఉంచాడు. మనం ఆయన యొక్క మాదిరిని పొందుకున్న వారమే దేవుని దృష్టిగా మనం జీవించాలి. కనుక చివరిగా 1 కొరింథీ 11:20 చదువుకుని బలవంతం పెడదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు అలాగే చేసి ఆ రొట్టెని తిని పాత్రలోకి త్రాగును.